మేడం క్యామ్ ఆర్టీఏ దగ్గర మెడికో పెట్టు. మెడికో తర్వాత ఎక్కడ పోవాలి? అన్నీ ఓకే కొట్టుకుంటాము. తర్వాత ఎక్కడ పోవాలి? అన్ని క్లోజ్ చేసి ఆపరేషన్ పో. వ్యూస్ ఆపరేషన్ తర్వాత వ్యూస్ నొక్కాలి. వ్యూస్ తర్వాత రిజిస్టర్ కేసెస్ వ్యూ పోవాలి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ కర్నూలు నొక్కాలి. ఇక్కడ తర్వాత నీకు కేసు కనపడుతుంది. పేషెంట్ నెంబర్ నొక్కాలి. ఆ తర్వాత నీకు వస్తుంది. అది వచ్చిన తర్వాత కింది పోవాలి. ఇట్లా స్క్రోల్ చేస్తేనే ఇక్కడ మెడికో వెంకట సుబ్బయ్య ఫస్ట్ చూడు మెడికో ఇక్కడ వెంకట సుబ్బయ్య నో 1 ప్లాండ్ కంట్రోల్ సి కంట్రోల్ వి సార్. సేమ్ ఇక్కడ కూడా కంట్రోల్ వి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా సార్. ఇక్కడ కొద్దిగా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి ఉన్నాయి సార్. మనకి ఇది టీబీ ఉంది. టీబీ 510 మాత్రమే సార్ మనకు గాజునేది. ఇవి రెండే సార్ మనకు గాజునేది. ఇవి రెండిట్లో ఇది సార్ మెయిన్ కేసు. అక్కడి నుంచి కేసు నుంచి సార్ ఇక్కడ రావట్లేదు సార్. యాక్చువల్గా మనకి ఇక్కడ రావాలా, ఇక్కడ డాక్టర్ నేమ్స్ రావట్లే. అదే ఫస్ట్ చెప్పిన కేసు వ్యూ తర్వాత కేసు సర్చ్ సార్. కేసు సర్చ్ ఇది. కేసు సర్చ్ తర్వాత క్లైమ్ అటాచ్మెంట్ సార్. ఇలా పైన క్లైమ్ అటాచ్మెంట్. ఇక్కడ ఇన్ పేషెంట్ అని టైప్ చేస్తే ఇన్ పేషెంట్ కేసు రిజిస్టర్ అని వస్తుంది. సర్చ్ నొక్కితే మనకు లిస్ట్ వస్తుంది సార్. అదే ఇక్కడ మనకు కేసు రిజిస్టర్ అయిపోయింది సార్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందండి సార్, క్లినికల్ నోట్స్ కొట్టాలి వస్తుంది. ఇట్లా వస్తుంది క్లినికల్ నోట్స్ కొట్టేసినాక ఇక్కడ ప్రియాత్లోకి వస్తే తర్వాత క్లినికల్ నోట్స్ అయిపోతే ప్రియాత్లోకి వస్తే పేషెంట్ కేర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్. యూ కెన్ అప్డేట్ అకౌంట్ డీటెయిల్స్ ఫాలోయింగ్ ద పాత్ ఐటమ్ వర్క్ లిస్ట్. ఇది ఓకేలే. ఇక్కడ ఇన్నోట్స్ కానీ రాలేదు. సో ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఇక్కడ వస్తుంది సార్. ఇదే ప్రాబ్లం. అదే ఇక్కడికి వచ్చి అయిపోతుంది సార్ మనకు. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది అయిపోతేనే అక్కడ డాక్టర్ నేమ్స్ వస్తాయి సార్. నెక్స్ట్ అటాచ్ చేసుకొని ఫస్ట్ అది డాక్టర్ నేమ్ రావాలి సార్. అది రన్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఇట్లా ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడాలి. రావట్లేదు సార్. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఉంది కదా సార్. కొద్దిగా అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడ రావాలి? క్లినికల్ నోట్స్లోనే సేవ్ చేస్తేనే అన్నీ సేవ్ అయిపోతాయి కదా. అదే ఇక్కడ ప్రింటర్ సింబల్ ఉంది కదా సార్. ప్రింటర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది సార్ డిశ్చార్జ్ ఫామ్. ఓకే. దాని ప్రింట్అవుట్ తీసుకుంటే మనము ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయి కదా, మనం 90 పెట్టామనండి. ఇక్కడ 90 పెట్టేసి ఇక్కడ పేపర్ సైజు లాటరల్ పెట్టామనండి. 2 పేపర్స్లో వచ్చేస్తుంది. అది ఈజీ, సింపుల్. 2 పేపర్లు. అంతే. తర్వాత ఇక్కడ తంబేసినాక సార్ కింద మనకు యాడ్ వ్యూ లెటర్స్ ఉంది కదా. ఇక్కడ ఉంది కదా యాడ్ వ్యూ లెటర్స్. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసి మనకు సాటిస్ఫాక్షన్ లెటర్. పేషెంట్ సాటిస్ఫాక్షన్. ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లెటర్. అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికని అన్నారు. తమ్మేసినాక ఇక్కడ ఆటోమేటిక్గా డిశ్చార్జ్ డేట్ వస్తుంది సార్. ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు అనే డిశ్చార్జ్ డేట్ వచ్చేస్తుంది సార్. ఇక్కడ మిత్రానేమో అక్కడ వచ్చేసారు. ఇక్కడ మిత్రానేమో చంద్రశేఖర్ ఎవరో ఆటోమేటిక్ వచ్చేస్తుంది.